ब्राह्मणो वै सर्वदेवता सर्वैवैनं देवताभिरुद्धरति देवै देवता सर्ववेदविद्ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिव्य नमस्कुर्यान्नास्त्रेयं कैलासवासी भगवान् कालहस्तेश्वरस्य करोतीत्यकल्याणं करुणाभरुणालयः। భక్తులందరూ కూడా చక్కగా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. స్వాములు స్టేజింగ్ మీద ఉండేవాళ్ళు క్లియర్ చేసుకోండి. అందరూ కూడా క్లియర్ చేయాలి. మైక్ పెట్టి తీసుకుంటారు. మళ్ళీ దగ్గరికి పెట్టు. స్వామి వచ్చేసేయండి. ఆ బుక్ పట్టుకెళ్తున్నాయండి. ఆ బుక్ పట్టుకెళ్తున్న తల్లి పిలవండి. ఏంది వాయిస్ నాయిస్ లాగా పాయింట్స్ రెడీ చేసి ఎమ్మెల్యే గారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేయుః సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం సారుష్య కవితాశాఖాం వందే వాల్మీకి యోగినం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో ఇవాళ నేను ఈ క్షేత్రానికి రాగలగడం, ఇక్కడ స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం, మీ వంటి భక్తులందరినీ ఉద్దేశించి 4 మాటలు మాట్లాడే భాగ్యం లభించడం
పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ. శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం. మనకి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి అష్టకం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ అంటూ భగవంతుడు పరమేశ్వరుడికి అష్టమూర్తులను చెప్పారు. ఆ అష్టమూర్తులలో కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగం. ఈ 8 మన కంటికి కనపడేవి తప్ప 9వది లేదు. అందుకే భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అటువంటి పరమేశ్వరుడు తప్ప నిజానికి ఇక ఏదీ లేదు అని చెప్పడం కోసమే అష్టమూర్తి తత్వంగా పరమేశ్వరుణ్ణి 8 రూపాలతో పూజ చేస్తారు. అందులో శ్రీకాళహస్తిలో వాయులింగం. లింగము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గుర్తు అని. లింకారం ఇత్యుక్తం, గకారం సృష్టిరుచ్యతే, లయనాదుదయం ప్రోక్తం, లింగ శబ్దమితీరితిం అని లింగ శబ్దానికి నిర్వచనం. ఈ సమస్తమైనటువంటి జగత్తు మహాప్రళయమనందు దేనిలోకి వెళ్ళిపోతోందో అది లయమైపోతోంది కాబట్టి అది లిం. మళ్ళీ ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తంతా ఏ పరబ్రహ్మములోంచి బయటికి వస్తోందో అది గా. ఆయనలో మహాప్రళయమునందు వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వచ్చి నిలబడుతుంది కాబట్టి సృష్టి జరిగింది. ఈ జరిగినది మహాప్రళయంలో ఆయనలోకి వెళ్ళిపోయే వరకు ఉన్న కాలం ఏదుందో అది స్థితి. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయలా అంటారు. ఆయనే 3 మూర్తులుగా 3 లోకాలుగా 3 కాలాలుగా కనపడుతూ నిజానికి ఏ విధమైన భేదం లేకుండా 3వ నేత్రంతో పరబ్రహ్మముగా నిలబడిపోయేవాడెవరు అంటే ఆయనే పరమశివుడు. అందుకే అటువంటి పరమేశ్వరుడు లింగరూపాన్ని పొందాడు. లింగరూపాన్ని పొందితే కరచరణాదులు లేవు, కాళ్ళు చేతులు లేవు. కానీ రూపము లేదా అంటే ఒక రూపమున్నది కానీ కరచరణాదులు లేవు. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి స్థితి. అందుకని దానికి అరూపరూపి అని పేరు. రూపమున్నదా అంటే ఉన్నది, రూపము లేదా అంటే లేదు. రెండిటికి మధ్యలో ఉన్న స్థితి కాబట్టి అరూపరూపి అని పిలుస్తారు. అటువంటి శివలింగానికి ఒక విశేషం ఉంది. శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములంటారు. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రాధాన్యత. తూర్పు దిక్కుగా చూసేటటువంటి ముఖం తత్పురుష ముఖం అంటారు. ఆ తత్పురుష ముఖం ఏదైతే ఉందో అది వాయువు మీద ఆధిపత్యం వహిస్తుంది. అలాగే దక్షిణాన ఉన్న ముఖాన్ని అఘోర ముఖం అని పిలుస్తారు. అది అగ్నిహోత్రుడి మీద ఆధిపత్యం. పశ్చిమానికి చూసేటటువంటి ముఖాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఏదైనా ఒక శివాలయంలో శివలింగం పశ్చిమాన్ని చూస్తే అది శైవాగమంలో చాలా ప్రశస్తమైనటువంటి శివలింగమని గుర్తు. అది పశ్చిమ దిక్కుని చూస్తే సజ్జోజాత ముఖం అంటారు. అది పృథివి అంతటి మీద ఆధిపత్యంతో ఉంటుంది. ఉత్తరాన్ని చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. అది నీటి మీద ఆధిపత్యంతో ఉండి స్థితి, అందరూ బ్రతకడానికి కారణమై ఉంటుంది. ఇక చిట్ట చివరిది ఆకాశం వైపు చూసేటటువంటి ముఖం, దాన్ని ఈశాన ముఖం అంటారు. అది మోక్షకారకమై ఉంటుంది. ఇందులో పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సృష్టికి గుర్తు, ఉత్తరాన్ని చూసే ముఖం స్థితికి గుర్తు, దక్షిణాన్ని చూసే ముఖం లయకి గుర్తు. మనం సర్వసాధారణంగా లోకంలో సృష్టి, స్థితి, లయ అని ఈ 3 మాట్లాడతాం. కానీ పరమేశ్వరుడు పంచముఖములతో పంచకృత్యములు చేస్తాడు. అందుకే
లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచకృత్య పరాయణ అని ఒక పేరు. అమ్మవారు ఎట్లా పంచకృత్యాలు చేస్తుందో పరమేశ్వరుడు కూడా అట్లాగే పంచకృత్యములు చేస్తాడు. అట్లా చేసినప్పుడు పశ్చిమ ముఖంతో సృష్టి చేస్తాడు, ఉత్తర ముఖంతో స్థితి చేస్తాడు, దక్షిణ ముఖంతో లయ చేస్తాడు, తూర్పున ఉన్న ముఖంతో తిరోధానము చేస్తాడు. తిరోధానము అంటే తిరస్కరణి. తిరస్కరణి అన్న మాట మీరు వినుంటారు. తిరస్కరణి అంటే ఉన్న వస్తువు లేనట్టుగా కనపడుతుంది. చీకటిగా ఉందనుకోండి, బాగా చీకటిగా ఉన్న సమయంలో ఒక తాడు అడ్డంగా పడి ఉంటే అది ఒక పాములా కనపడుతుంది. అక్కడ ఒక పాము ఉందనుకోండి, ఆ పాము తాడులా కనపడుతుంది. ఒక వస్తువు ఒక వస్తువులా కనపడుతుంది. అలా కనపడేటటువంటి స్థితి ఏది ఉన్నదో దాన్ని తిరస్కరణి విద్య, తిరోధానము అని పిలుస్తారు. అటువంటి తిరోధానము ఏదైతే ఉందో అది మాయ. అంటే ఉన్నటువంటి పరబ్రహ్మము తెలియకుండా మాయ చేత కప్పబడి నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాత్రమే శాశ్వతము అన్నట్టుగా కనపడేటట్టు చేయగలిగిన వాడెవరో ఆయన మాయ చేత ఈ సృష్టిని అంతటినీ కూడా తిప్పుతూ ఉంటాడు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. అలా తిప్పగలిగినటువంటి ముఖం తూర్పు ముఖం. దాన్ని తిరస్కరణి విద్య, తిరోధానము చేస్తాడు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు. ఆ మోక్షమివ్వగలిగినటువంటి ముఖమే 5వ ముఖం, సదాశివ ఈశాన అని పిలుస్తారు. ఆ ఈశాన ముఖం శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం అంతా తడుస్తుంది. శివలింగం అంతా తడిసింది అంటే గుర్తు ఏమిటంటే పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు పంచభూతములు కూడా చల్లపడ్డాయి అని గుర్తు. మనకి తెలుగునాట ఒక సామెత ఉంటుంది, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ వాళ్ళందరూ చల్లగా ఉండాలి అంటాం. నిజానికి అందరూ చల్లగా ఉండాలి అంటే శివలింగం చల్లగా ఉండాలి. శివలింగం చల్లబడింది అనుకోండి, సృష్టి అంతా చల్లబడుతుంది. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి ఎప్పుడు నీటి ధార పడేటట్టుగా చూస్తారు. శివలింగం చల్లబడింది అంటే విశ్వమంతా చల్లబడుతుంది. శివుడు లేని చోటు ఉండదు. శివుడు సమస్తము ఆవరించి ఉంటాడు. అందుకే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండ వ్యాప్త దేహ పరమశివుడు ఈ బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు. శివలింగం ఒక్కటి చల్లబడింది అనుకోండి, మొత్తము జగత్తంతా చల్లగా ఉంటుంది. అందుకే లోకంలో ఎవరైనా పుట్టకూడని సమయంలో పుడితే ఒకసారి అభిషేకం చేయించుకోండి అంటారు. నాకేమో కాలం కలిసి రావట్లేదండి అంటే అభిషేకం చేయించుకోండి అంటారు. ఏదో మనసంతా అశాంతిగా ఉంది, పీడకలలు వస్తున్నాయండి, అభిషేకం చేయించుకోండి అంటారు. శివలింగము చల్లబడితే అందరి మనసులు చల్లబడతాయి. అందుకే లోకంలో 2 ఘోరమైనటువంటి శాపములు ఉంటాయి. అందులో మొట్టమొదటి శాపం ఏమిటంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టాలి అంటారు. జిల్లేడు చెట్లు ఇంట్లో పుడితే ఇల్లు శిథిలమైపోతోంది అని గుర్తు, పాడుపడిపోతుంది అని. అందుకని ఇంట జిల్లేడు మొక్కలు పెరగడాన్ని అనుమతించరు. 2 నీకు శివభక్తి లేకుండుగాక అంటారు. శివభక్తి లేకపోవడం అంత దారుణమైనటువంటి జన్మ. కాబట్టి శివభక్తి అన్నది అంత గొప్పది. అటువంటి శివుడు లింగాకారమును ధరించాడు. పరమేశ్వరారాధన 2 రకాలుగా చేస్తారు. ఒకటి పరమశివుడి యొక్క సాకార మూర్తికి
పార్వతీదేవితో కలిసి ఉన్నవాడికి పూజ చేస్తారు. లింగస్వరూపంగానూ పూజ చేస్తారు. లింగస్వరూపంగా పూజ చేయడానికి కొంత శాస్త్ర ప్రవేశం, కొంత మంత్రభాగంలో ప్రవేశం ఉంటే మాత్రమే చెయ్యగలరు తప్ప మిగిలిన వారు చెయ్యలేరు. కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మీరు చక్కగా శివలింగానికి బదులుగా పార్వతీ పరమేశ్వరుల మూర్తులు పెట్టుకుని పూజ చేయండి తప్ప శివార్చన చెయ్యకుండా ఉండకూడదు అని చెప్తారు. ఎందుచేతనంటే కరచరణాదులతో ఉన్నటువంటి శివమూర్తి కన్నా లింగములు ఉపాసన చేసిన వారు అంతకన్నా పై స్థాయిలో ఉంటారు. ఈ మాట నేను చెప్పడం కాదు. మహాభారతంలో కృష్ణార్జునులు యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ కూడా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అశ్వత్థామ కృష్ణార్జునుల మీద అస్త్రప్రయోగం చేశాడు. కానీ అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రములు కృష్ణార్జునులను చెనకలేదు. కానీ కృష్ణార్జునులు ప్రయోగించినటువంటి అస్త్రములు మాత్రం అశ్వత్థామని బాధ పెడుతున్నాయి. అశ్వత్థామకి చాలా ఖేదం కలిగింది. నేను వేసిన అస్త్రములేమో కృష్ణార్జునుల్ని ఏమీ చెయ్యవు, కృష్ణార్జునులు వేసిన అస్త్రములేమో నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతోందని ఆగ్రహించి యుద్ధం చేయడం మానేసి తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలో నీరు పట్టిన మబ్బు నల్లటిది కిందకి దిగి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా వ్యాస భగవానుడు ఆకాశంలోంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి అశ్వత్థామను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు మహాభారతంలో. సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అన్నాడు. శివభక్తి కలగడం అంత తేలిక కాదు. అటువంటి శివభక్తి కలిగి సాకారంగా కరచరణాదులతో కాళ్ళు చేతులు ఉన్న రూపంగా పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం లింగారాధన చెయ్యడం. శివుణ్ణి లింగస్వరూపంగా ఆరాధన చేసిన వారెవరుంటారో వారి ఉపాసన బలం ముందు పరమశివుణ్ణి కరచరణాదులతో కూడిన మూర్తిగా ఉపాసన చేసిన వారి బలం సరిపోదు. నువ్వు కరచరణాదులతో కూడిన శివమూర్తిగా శివుణ్ణి ఆరాధన చేశావు. కృష్ణార్జునులు లింగమూర్తిగా వాళ్ళు ఆరాధన చేశారు. అందుకే కృష్ణార్జునుల యొక్క శక్తి ముందు నీ శక్తి సరిపోదు. నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు, కానీ వాళ్ళు వేసిన అస్త్రములు నిన్ను చెనకుతాయన్నాడు. లింగారాధన చెయ్యడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. అందుకే శివాలయం లేని ఊరిలో ఉండడం సాధ్యం కాదు అంటారు. ఎందుకనంటే ఏ ఉపద్రవానికైనా ఉపశాంతి ఇవ్వగలిగినది ఇది అంటే శివాలయం. అటువంటి శివస్వరూపం ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది ఆయన ఏదో చంపేస్తాడు, సంహారమూర్తి, అందుకని ఆయన జోలికి వెళ్ళకూడదు అని తెలిసి తెలియని ప్రచారం చేస్తూ ఉంటారు. లయ అన్నది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక లయము అంటారు. స్వల్పకాలిక లయము అంటే నిద్ర పట్టడం. రాత్రి మనందరికీ నిద్ర పట్టలేదనుకోండి, ఉదయం నిద్ర లేచేటప్పటికీ ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యకపోతే ఆహారం తినలేం. ఆహారం తినకపోతే ఒంటికి శక్తి ఉండదు. శక్తి ఉండకపోతే మనం ఏ కార్యాన్ని నిర్వహించలేం. నిజానికి మనం తినాలన్నా పని చెయ్యాలన్నా రాత్రి బాగా నిద్ర పట్టాలి. మీరు ఎంతటి మెత్తటి పరుపు వేసుకోండి, ఎంత గాలి తగిలే పరికరాలు పెట్టుకోండి, దోమలు కుట్టకుండా ఎన్ని యంత్రాలు అమర్చుకోండి, ఎంత చక్కటి తలగడ తెచ్చి తల కింద పెట్టుకోండి, నిద్ర పట్టడం అన్నది మనం అమర్చుకున్న ఆ సాధనముల మీద ఉండదు, ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే నరకం కనపడినట్టు ఉంటుంది. ఆయన 5 పైసలు ఖర్చు లేకుండా సమస్త ప్రాణికోటికి రాత్రివేళ నిద్రాకాలిక సుఖమునిస్తాడు. నిద్ర సుఖం. అందుకే గాఢ నిద్రపోయిన వ్యక్తి లేచి వచ్చినప్పుడు మీకు ఎట్లా ఉందండి అని అడిగితే హాయిగా నిద్రపోయానండి అంటాడు. కానీ చాలా ఇబ్బంది పడిపోయానండి నిద్రలో, అంత నిద్ర పట్టిందని ఎవరు అనరు. నిద్ర గొప్ప సుఖం. అటువంటి నిద్ర పట్టించి శరీరంలో అవయవాలకి ఇంద్రియాలకి కలిగినటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని, అలసటని అంతటినీ కూడా తీసేసేటటువంటి వాడెవరో ఆయనని శివుడని పిలుస్తారు.
అందుకే ఆయన నిద్ర ఇవ్వడానికి కూడా విభాగం చేశాడు. సత్వగుణ ప్రధానమైన ప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రపోతాయి. రజోగుణ తమోగుణ సదృశమైన ప్రాణులన్నీ కూడా పగటి వేళ నిద్రపోతాయి. మనుష్యులు చూడండి రాత్రి నిద్రపోతారు. పాములు, తేళ్లు, జెర్రులు ఇట్లాంటి విషం కలిగిన ప్రాణులు రాత్రి వేళ నిద్ర లేచి బయట తిరుగుతాయి. అప్పుడు మనం తిరగం. పగటి పూట అవన్నీ కలుగుల్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోతాయి. దోమ ఉందనుకోండి పగటి వేళ పడుకుంటుంది, రాత్రి అయిందనుకోండి లేచి వచ్చి కుట్టడం మొదలెడుతుంది. హింసించే స్వభావం ఉన్న ప్రాణులన్నీ రాత్రి వేళ లేస్తాయి. స్వభావంలో సత్వగుణం ఉన్నటువంటి ప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రపోతాయి. రెండింటినీ సమానంగా చూస్తాడు ఆయన. అన్ని ప్రాణులను సమానంగా చూస్తాడు. తండ్రికి 5 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన ఒక పెద్ద ఏదో శాస్త్ర పండితుడు, ఒక ఆయన జేబు దొంగ. అయితే మాత్రం జేబు దొంగ కూడా ఆయన కొడుకే. జేబు దొంగని కూడా షష్ఠి పూర్తిగా తండ్రి పిలవలసిందే. అంతేగాని నువ్వు జేబు దొంగవి నిన్ను పిలవను అనడానికి వీల్లేదు. తండ్రి పిలుస్తాడు ప్రేమతో. సమస్త ప్రాణులకు పరమేశ్వరుడు తండ్రి. పితృస్థానం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రీయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. అటువంటి పరమేశ్వరుడు లోకములకన్నిటికీ కూడా తండ్రి. తండ్రి అయినప్పుడు ఆయన అన్ని ప్రాణులను సమాన బుద్ధితో ఆదరిస్తాడు. అన్ని ప్రాణులను ప్రేమిస్తాడు. ఆయనకి భేదం ఉండదు. నడవడి చేత, గుణము చేత మన యందు దోషం ఉండాలి, కానీ పరమేశ్వరుడి యందు దోషం ఉండదు. అందుకే వృషద్విచిత్రతల్పయోర్ భుజంగమౌక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. ఆయన అన్ని ప్రాణుల పట్ల సమభావనతో ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు రాత్రివేళ అందరికీ కూడా నిద్ర పట్టించి తెల్లవారేటప్పటికీ ఇంద్రియములన్నింటికీ కూడా మళ్ళీ జవసత్వములను ఇస్తాడు. అది స్వల్పకాలిక లయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానము వలన కోట్ల జన్మలు ఎత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే అన్నట్టుగా అమ్మ కడుపులో పడుకోవడం, బయటికి రావడం, కొంతకాలం ఉండడం, మళ్ళీ ప్రాణం విడిచిపెట్టడం, మళ్ళీ పుడుతూ ఉండడం, మళ్ళీ చస్తూ ఉండడం, ఇలా జనన మరణ చక్రమనందు తిరుగుతున్నటువంటి ప్రాణికి జ్ఞానం ఇచ్చి జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన మోక్షము కలిగేటట్టుగా చేసేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అందుకని జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానమునిచ్చేవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు అని. ఎన్ని కోట్ల జన్మలెత్తినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా భగవంతుణ్ణి పొందలేకపోతున్నాడు అనుకోండి జీవుడు. అమ్మ కడుపులో పడుకోవడం అంత తేలిక విషయం కాదు. గర్భస్థ నరకం అంటారు. కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అమ్మ తిన్న ఆహారం నాభిగట్టంలోంచి తనలోకి వెడుతుంటే, అమ్మ కడుపులో శరీరం పెరిగి పెద్దదైపోతుంటే, తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైనటువంటి ఆ లోపల శరీరాన్ని కొరికేస్తుంటే, ఆ బాధ తట్టుకోలేక పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తాడు, నన్ను బయటికి పంపించేసేయి, ఈసారి మర్చిపోకుండా నీ పాదములు పట్టుకుని నేను జీవనయాత్ర చేస్తానని. ప్రసూతి వాయు రూపంలో అమ్మ కడుపులోంచి పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు పిండాన్ని. అందుకని ప్రసూతి వాయు రూపంలో అనుగ్రహించి బయటికి తోశాడు. బయటికి తోసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి మాయ చుట్టుకుని మళ్ళీ మరిచిపోతాడు. మళ్ళీ మృత్యుకాలమునందు భయంకరమైనటువంటి వేదన. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడొచ్చు. ఆ యమదూతలు వచ్చి జీవుడి మీద పాశం వేసి లాగుతుంటే శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగంలో వర్ణిస్తారు. చిందీతి భిందీతి అని ఖడ్గాలు పెట్టి నరకండి,
కొట్టండి, లాగండి, పాశాలు వెయ్యండి అని వాళ్ళు భయంకరమైన రూపాలతో అరుస్తూ పాశం వేసి జీవుణ్ణి లాగుతుంటే జీవుడు తప్పించుకుని అటు ఇటు పరిగెడుతుంటే కపము, వాతము, పైత్యము ప్రకోపించి జీవుణ్ణి చుట్టుముట్టి నొక్కేస్తే ఆ పాశం వేసి జీవుణ్ణి బయటికి లాగేస్తారు. ఆ లాగేసినప్పుడు ఎంత బాధో చెంది శరీరం వదిలేస్తాడు. తన వారిని అందరినీ వదిలిపెడుతున్నానన్న భావన చేత. పుట్టడం పెద్ద దుఃఖం, మరణము పెద్ద దుఃఖం, ఉన్న కాలంలో కల్పించుకున్న దుఃఖాలు బోలెడన్ని దుఃఖాలు. ఇన్ని సుఖదుఖాలతో కోట్ల జన్మలు అయిపోయాయి. స్వామి నిన్ను నేను చెందలేకపోయాను, పొందలేకపోయాను అని ఆర్తి చెంది భక్తితో జీవించిన వాడికి జ్ఞానమునిచ్చి మోక్షమునివ్వగలిగిన వాడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఒక వ్యక్తికి మోక్షం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఈ ప్రాణులు ఎవ్వరూ కూడా తనని పొందలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు మైనపు ముద్ద ఎగిరి నల్లపూసలు మైనపు ముద్దని అంటుకోలేకపోతే తానే వచ్చి నల్లపూసల మధ్యలో పడి మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్లుగా మహాప్రళయంలో జీవులందరినీ తానే పొందేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అది మహాప్రళయం అంటారు. స్వల్పకాలిక ప్రళయం చేసినా దయతోటే, ఆత్యంతిక ప్రళయం చేసినా దయతోటే, మహాప్రళయం చేసినా దయతోటే తప్ప నిజానికి ఆయన క్రౌర్యమూర్తి కాడు. అందుకే శివ అంటే సర్వశుభంకరుడు, సర్వశ్రేయస్సులకు కారణమైన వాడు, సర్వమంగళమునకు కారణమైన వాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. భవో నహోద్భీష్టి శివం శివేతరః అంటుంది పార్వతీదేవి దక్షయజ్ఞంలో. నాకు శివుడు అక్కర్లేదు అన్నవాడికి శుభం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు శివుడి పాదములు పట్టుకున్నాడో వాడికి శుభములు కలుగుతాయి. శివుడు అంటే ఎప్పుడూ మంగళం, ఎప్పుడూ శుభం, ఎప్పుడూ శ్రేయస్సు తప్ప ఎప్పుడూ అశుభం చెయ్యనివాడు, ఎప్పుడూ అమంగళం చెయ్యనివాడు, ఎప్పుడూ దుఃఖపెట్టనివాడు, ఎప్పుడూ అనుగ్రహించడం మాత్రమే తెలుసున్నవాడెవరో ఆయనను శివ అని పిలుస్తారు. అందుకే వేదం ఒక్క శివుడికి మాత్రమే సదాశబ్దం వేసింది. సదా బ్రహ్మ ఈ మాట లేదు లోకంలో, సదా విష్ణు ఈ మాట లేదు లోకంలో, సదా శివ ఇది మాత్రం ఉంది. ఇది నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది. నువ్వు సదాశివుడవే, ఎల్ల వేళలయందు కూడా లోకములను అనుగ్రహించడం తప్ప అసలు ఏ కారణము చేత కూడా ఎవ్వరిని బాధ పెట్టనటువంటి కరుణామూర్తి లోకంలో ఎవరైనా ఉంటే అంత దయగలిగిన వాడు, రాశీభూతమైనటువంటి దయ అయిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. అందుకే అంత దయ కలిగిన వాడు కాబట్టే వాయు రూపంలో ఉంటాడు. వాయురూపము దేనికి ప్రధానమైన చిహ్నము అంటే భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు. ఉన్నాడు అని దేని చేత నిర్ణయిస్తారు? శవం గాఢ నిద్రలో ఉన్నవాడు ఒక్కలాగే ఉంటారు, కానీ ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు అనుకోండి, ఆయన ఉన్నాడు 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 అంటారు. ఆ ఊపిరి తీసి వదిలిపెట్టకపోయినా, వదిలిపెట్టిన ఊపిరి తీయకపోయినా అది శివము కాదు, శవము అంటారు. ఆ లోపలికి ఊపిరి రూపంలో వెళ్ళి వచ్చేవాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. అందుకే వాయువే శివస్వరూపం. ఇక్కడ వాయులింగముగా ఉన్నాడు అంటే నిజానికి మీ అందరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి మీ శరీర పరిపాలన చేస్తున్న వాడను నేనే అని చెప్పడానికి ఆయన వాయులింగముగా ఉన్నాడు. కొన్ని కొన్ని కనపడతాయి, కొన్ని కొన్ని కనపడవు. పృథ్వీ అన్నాను అనుకోండి, భూమి కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, నీరు కనపడుతుంది, ఆకాశము కనపడదు, వాయువు కనపడదు. వాయువుని చూడలేం, కానీ వాయువుకున్న గొప్పతనం ఏమిటంటే రామాయణం ఉత్తరాఖండలో చెప్తారు, అశరీర శరీరేషు వాయు చరతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు, వాయువుని చూద్దామంటే కనపడడు,
కానీ శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి మన శరీరమును పరిపాలనం చేస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిజానికి మనందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. అది స్థితికార లక్షణం అంటారు. ఎట్లా పరిపాలన చేస్తాడు అంటే మనం ఒకసారి ఊపిరి తీసామనుకోండి, అది 10 వాయువుల కింద విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అంటారు. 10 వాయువుల కింద విడుతుంది లోపలికెళ్ళి. ఒకటి ఉన్నాడు 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 అనడానికి గుర్తు. యావత్ ప్రాణో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు. ప్రధానమైనది ఏది అంటే ప్రాణవాయువు, ఊపిరి, గాలి పీల్చడం. గాలి పీల్చి వదిలిపెట్టడం ఆగిపోయిందనుకోండి, ఏమమ్మా ఇన్ని దశాబ్దాల నుంచి ఆయన శరీరాన్ని నీ పక్కనే పట్టుకు పడుకుంటున్నావు, ఇద్దరూ కలిసే పడుకుంటున్నారు కదా, ఇవాళ రాత్రి హోరున వర్షం పడుతోంది, మబ్బులు పట్టుంది ఆకాశంలో, రేపు తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తాం, ఆయన పోయిన మాట వాస్తవమే, కానీ ఇవాళ కూడా ఇన్ని పడక గదిలో మీ మంచం మీదే పడుకోండి అంటే భార్య అంగీకరించదు. ఇంతకాలం ఆయన ఉన్నాడు అంటే ఊపిరి తీశాడు కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు ఊపిరి తీయలేదో అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. తస్మిన్ కాయే, అది శరీరం. భార్య బిభ్యతి, కట్టుకున్న ఇల్లాలు ఇన్ని దశాబ్దాల నుంచి పక్కన పడుకున్నది, భయం వేస్తే ఆయన గుండెల మీద చెయ్యేసుకున్నది, నాకు దైవం లాంటి భర్త అని ఆయన చేతిని తలగడా చేసి ఓ పడుకున్నది, తెల్లవారు లేస్తే ఆయన పాదములకు నమస్కారం చేసింది, ఎప్పటికీ నేను ఈ శతమానాలతో ఉండాలని మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్నది, ఆయనతో కలిసి పడుకోమంటే ఒక్కసారి ఆ ఊపిరి తీయడం ఆగిపోతే ఒప్పుకోదు. అది శవం, మా ఆయన కాదంటుంది. అంటే గౌరవం నిజానికి దేని మీద ఆధారపడింది అంటే ఊపిరి తీసి వదిలిపెట్టడం మీద ఆధారపడింది. ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోయిందా, కాలు పొరపాటున తగిలితే క్షమించండి నాన్నగారు అని చంపలేసుకున్న కొడుకు కొత్త కర్రలు తెచ్చి పడుకోపెట్టి తాడు వేసి కట్టి తీసుకెళ్లి ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా తీసి అగ్ని సంస్కారం చేసేస్తున్నాడు. అంటే ఊపిరి తీసినంత కాలమే గౌరవము. నీ కంటికి కనపడని ఆ ఊపిరి ఒక చోట రూపమును పొంది గుర్తుగా నిలబడితే అదే వాయులింగము, శ్రీకాళహస్తీశ్వరుడు. కాబట్టి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అపానవాయు అని ఉంటుంది. కోమలమైనటువంటి జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలిగితే కొంత వాయువు శరీరానికి కింది భాగం నుంచి వెళ్ళిపోతుంది. 2, మన శరీరంలో జీర్ణం అయిపోయిన తరువాత కొంత పిప్పి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పిప్పిని బయటికి తోసేయాలి. అలా బయటికి తోసేసేటటువంటి వాయువు ఏది ఉన్నదో దాన్ని అపానవాయువు అని పిలుస్తారు. అంటే పరమేశ్వరుడు ఎంతటి కరుణామూర్తి అంటే లోకంలో కడుపున పుట్టిన బిడ్డలు, కట్టుకున్న భార్య కూడా చెయ్యని ఉపకారం చేసేవాడు ఎవరంటే ఆయనే. అపానవాయు రూపంలో ఉండి ఉపకారం చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన. వ్యానం అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ వ్యానవాయువు ఒక పట్టాన వదిలిపెట్టదు. అది కొంతసేపు శరీరాన్ని పట్టి ఉంటుంది. అది కూడా ఆగిపోయిందనుకోండి, ఆ వాయువు కూడా వెళ్ళిపోయిందనుకోండి, కాష్టభూతాని జిగ్నిరే అంటారు. శరీరము కర్ర ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుంది. కర్రని ఒక చివర పట్టుకుని పైకి లేపామనుకోండి, కర్ర అంతా పైకి లేస్తుంది. కాలు పట్టుకుని పైకి లేపారనుకోండి, శరీరం అంతా కర్ర లేచినట్టు లేస్తుంది, బిగిసిపోతుంది. సంధిబంధములు కదలవు, అంతా కలిపి ఒక కర్రలా బిగిసిపోతుంది. అలా బిగిసిపోయేటట్టు చెయ్యగలిగినది శరీరము మీద యాజమాన్య హక్కు పెట్టుకుని ఇంకా నాది 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 అని తాపత్రయపడే వాయువు ఎవరంటే వ్యానవాయువు. చూడండి, భవనం శిథిలమైపోతుంది, అయినా కూడా ఈ స్థలము భవనము ఫలానా వారికి చెందినది అని ఒక చిన్న ఫలకం పెడతారు. అట్లా ప్రాణం విడిపోయిన వ్యానవాయువు పట్టుకుని ఉంటుంది.
కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు, పిచ్చి నాన్నగారు వెళ్ళిపోయింది మీలోంచి అసలైన ప్రాణవాయువు, ఇక దీన్ని విడిచిపెట్టేయండి, ఈ శరీరం అంతా జర్జరీభూతమైపోయింది నాన్నగారు, ముసలిదైపోయింది, మీకు ఉపకరించదు, దీన్ని వదిలిపెట్టండి, మీరు కొత్త శరీరం తీసుకోండి అని కొడుకు ప్రార్థన చేసి ఆనంద హోమం చేస్తాడు శ్మశానంలో. అది చేసిన తరువాత వ్యానవాయువు వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యానవాయు రూపంలో అభిమాన దేవతగా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడెవరు అంటే శివుడు. ఎవరికి వాడికి వాడు అందగాడిగా కనపడలేదనుకోండి, లోకంలో మనుగడ సాగించలేడు. లోకంలో మనుగడ సాగించాలి అంటే ఎవరికి వాళ్లే అందగాడిగా అనిపించాలి, ఎవరికి వాళ్ళు ప్రయోజకుడుగా అనిపించాలి, ఎవరికి వాడు నేను తెలివైన వాడినన్న భావన కలిగి ఉండాలి. ఆ అభిమాన దేవతా స్వరూపంతో ఉండేవాడు వ్యానవాయు రూపంలో పరమేశ్వరుడే ఉంటాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన. ఉదానం అంటే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర నుంచి, అంటే గుదస్థానము దగ్గర ఉన్న వాయువు బయలుదేరి పైకి లేస్తుంది. పైకి లేచి బ్రహ్మరంధ్రం ఈ తల దగ్గరికి వెడుతుంది. ఇక్కడి నుంచి నిర్గమించకూడదు, అందులోంచి బయటికి వెడితే ఇంకా సిద్ధి పొందినట్టు. వెనక్కి వెళ్ళిపోమ్మని ఆ వాయువుని తోసేస్తుంది. తోసేస్తే ఆ వాయువు వెనక్కి వచ్చి నాలో ఉన్న భావానికి అనుగుణంగా నా నాలుక కదిలితే, నా నాలుక గాలిని నొక్కితే ఆ వాయువు సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు అర్థమును పట్టుకుని నా నోట్లోంచి బయటికి వచ్చి మీ చెవి గుండా మీలోకి వెడితే నాలో ఉన్న భావన మీకు అందితే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటారు. సభాపతి ఒక్కటవుతారు. అట్లా మాటగా మార్చేటటువంటి వాడెవరో ఆయన శివుడు. ఉదాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఒక్కొక్క ఊపిరి పీలుస్తున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే శరీరమునందు ఏవి పెరగాలో వాటిని సమానంగా పెంచుతాడు, ఏవి పెరగకూడదో వాటిని పెరగకుండా శాసిస్తాడు. కొద్దిగా మాత్రమే పెరగవలసిన వాటిని కొద్దిగా మాత్రమే పెరిగేటట్టు చేస్తాడు. చేతులున్నాయనుకోండి సమానంగా పెరగాలి, వేళ్ళున్నాయనుకోండి మధ్య వేలు పొడుగ్గా ఉండాలి, మిగిలిన వేళ్ళు దానికన్నా పొట్టిగా ఉండాలి, చిటికిన వేలు అన్నిటికన్నా చిన్నగా ఉండాలి. ఏవి ఎలా ఉండాలో అలా పెరిగేటట్టు చూస్తాడు. ఒక కాలు పొడుగు ఒక కాలు పొట్టి, ఒక చెయ్యి పొడుగు ఒక చెయ్యి పొట్టి ఉందనుకోండి ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా అన్ని సమానముగా ఉండేటట్టుగా పెరిగేటట్టు చూస్తాడు. కనురెప్పకి వెంట్రుకలు ఉంటాయి, అవి పెరిగి పెద్దవయ్యాయి అనుకోండి కనురెప్ప పైకి ఎత్తలేరు. అందుకని కనురెప్ప వెంట్రుకలు పెరగకుండా నియంత్రిస్తాడు. ఇవన్నీ చేసి శరీరావయవములన్నింటికీ కూడా పెరుగుదల శక్తి సమానముగా పంచిపెట్టేవాడెవరో ఆయన శివుడు. అందుకని సమాన వాయు రూపంలో ఉంటాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నాగవాయువు అంటే నాలుక మీద రుచికి బాగుంది అని ఎక్కువ తినేస్తుంటే ఇక ఇంతకన్నా ఎక్కువ తినకు, జీర్ణం చేయడం కష్టం. కడుపులో గాలి నీరు పదార్థము మూడు వంతులుండి 4వ వంతు ఖాళీగా ఉండాలి, లేకపోతే లోపల పదార్థం తిరిగి జీర్ణం అవ్వదు, చల్ల చేసినట్టుగా తిరగాలి. ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు. అలా త్రేణుపు రూపంలో చెప్పేవాడెవరో ఆయనని నాగవాయువు అని పిలుస్తారు. తర్వాత కూర్మవాయువు. కూర్మము అంటే కాంతి రూపంలో ఉంటాడు. ఒక్కొక్కరి వంక చూశారనుకోండి వారి ముఖంలో ఒక గొప్ప దీప్తి కనపడుతుంది, ఒక గొప్ప కాంతి కనపడుతూ ఉంటుంది, ఒక ఆకర్షణ. అది ఎందుకు వస్తుంది అంటే వయసు అయిపోతున్నా కూడా ఆ కాంతి మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఉపాసన బలం, భక్తి చేత అటువంటి లక్షణం వస్తుంది. అటువంటి కాంతిని పెంచేవాడెవరో ఆయన కూర్మ రూపంలో ఉంటాడు. కూర్మవాయు రూపంలో ఉండి కాంతి ధారణాశక్తి వాటిని పెంచుతాడు. కృకరము అదే పనిగా ఇతర పనులన్నీ పెట్టుకుని తిరుగుతూ ఏమీ తింటలేదనుకోండి, నీ లోపల పదార్థం అంతా ఖాళీ అయిపోయింది, నువ్వు తిను 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 అని చెప్పేవాడెవరో ఆయనే కృకరము. ఆకలి రూపంలో మంట పుట్టించి తినమని మనకి సంజ్ఞ చేస్తాడు. అందుకని కృకరవాయువు.
ధనంజయము అంటే మనుష్యులైతే ప్రాణం పోతే తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. కుక్కలు, పిల్లులు, పందులు, పక్షులు ఇలాంటివి మరణించాయనుకోండి, వాటిని పట్టుకెళ్ళి ఎవరు దహనం చేస్తారు, ఎవరు ఖననం చేస్తారు. అప్పుడు ఈ ధనంజయ వాయువు ఏం చేస్తుందంటే శరీరము ఉబ్బిపోయి పగిలిపోయేటట్టుగా చేసి అగ్ని అగ్నిలోకి, గాలి గాలిలోకి, నీరు నీరులోకి, పృథివి పృథివిలోకి, ఆకాశం ఆకాశంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేసి ఇతర ప్రాణులు భయపడకుండా శరీరం వదిలిపెట్టిన ప్రాణి మట్టి అయిపోయి భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తుంది. అది ధనంజయము. దేవదత్తము అనే ఒక వాయువు ఉంటుంది. దేవదత్తం ఏం చేస్తుందంటే శరీరం బాగా బడలిపోయిన, శ్రద్ధ తగ్గిపోయిన ఆవలింత వస్తుంది. ప్రవచనానికి వచ్చి కూడా ఆవలించేవాళ్ళు, ప్రవచనానికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే బద్ధకం, అంటే సరిగ్గా బుద్ధిని నిలబెట్టలేకపోవడం. రెండు, భగవంతుడు చేసే ఉపకారం, రాత్రి నిద్రపోకుండా మెలకువగా ఉంటే నీ ఇంద్రియములన్నీ బాగా బడలిపోయాయి, నీ అవయవాలన్నీ బాగా డస్సిపోయాయి. విశ్రాంతిని ఈ విశ్రాంతిని ఈ విశ్రాంతిని ఈ అని ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ఆవలింతలు వస్తున్నాయి అంటే పడుకో పడుకో అని పరమేశ్వరుడు చెప్తున్నాడని గుర్తు. ఒక్క ఊపిరి మనం తీస్తే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులుగా మారి శరీరాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తున్నాడు. ఈ చేసే పరిపాలన మనకు పైకి కంటికి కనపడదు, కానీ ఆయన ఆకలేస్తోందని చెప్తున్నాడు, దాహం వేస్తోందని చెప్తున్నాడు, ఎక్కువ తిన్నామని తేడుపు రూపంలో చెప్తున్నాడు, నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్తున్నాడు, మాట్లాడడానికి వీలుగా వాయువు పైకి ఎక్కేటట్టుగా చేస్తున్నాడు. ఇన్ని ఉపకారములు చేసేటటువంటి భగవంతుడు పైకి కనపడకుండా వాయు రూపంలో చేస్తున్నవాడు ఒక రూపంలో కనపడి దర్శనమివ్వాలంటే అదే వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు. అంటే కృతజ్ఞత అన్న మాట నిజానికి ఎక్కడ ఉండాలి అంటే, ఊపిరే లేదనుకోండి ఎవరు గౌరవిస్తారు? ఆ ఊపిరి రూపంలో ఉండి ఇంత గౌరవాన్నిచ్చి, ఇంత మర్యాదని కట్టపెట్టి, ఇంతమంది చేత ఆదరణ కల్పిస్తున్నటువంటి మహానుభావుడెవరు అంటే పరమేశ్వరుడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేయడం అంటే అంత అదృష్టం. అంతేకాదు, వాయు ప్రాణ సుఖం వాయువు, వాయునాసం పరిత్యక్తం నసుఖం విందతే జగత్ అంటారు. వాయు ప్రాణ, ప్రాణమే వాయువు, సుఖం వాయు, వాయువు సుఖం. గాలేస్తోందనుకోండి, అమ్మయ్యా గాలేస్తోందనిపిస్తుంది. గాలి వేయట్లేదు అనుకోండి, బా చాలా ఇబ్బందిగా ఉందండి, గాలి తగలటం లేదు అనిపిస్తుంది. గాలి సుఖం, గాలి వెయ్యకపోవడం దుఃఖం. ఊపిరి సమానమైన వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వస్తోంది అనుకోండి, ఎన్ని పనులైనా చేస్తాడు. ఎగూపిరి వచ్చేసింది అనుకోండి, దిగువూపిరి వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే మోసుకుపోవాలి, ఆయన కూడా వెళ్ళలేడు. అందుకే సుఖము ఏది అంటే వాయువే. వాయు ప్రాణ సుఖం వాయు. నిజానికి ఆ వాయువే సమస్తము. వాయువు వలన మాత్రమే లోకములు నిలబడతాయి. ధర్మము దేని చేత నిలబడుతుంది అంటే వాయువు చేత నిలబడుతుంది. ఎందుచేతనంటే వాయువు లోపల శరీరంలో ప్రసరించినంతసేపే ఈ సంధిబంధములు కదులుతాయి. ఈ వేళ్ళు ముడుచుకోవాలన్నా, చెయ్యి ఇలా మడుచుకోవాలన్నా, కాళ్ళు ముడుచుకోవాలన్నా లోపల వాయు ప్రసారం అవ్వాలి. వాయు ప్రసారము నిలబడిపోయిందనుకోండి కర్రలా అయిపోతాడు. చెయ్యి ఇలా కదులుతోంది కాబట్టి ఆచమనం చేస్తారు, చెయ్యి కదులుతోంది కాబట్టి హోమం చేస్తారు, చెయ్యి కదులుతోంది కాబట్టి పూజ చేస్తారు, కాళ్ళు మడుచుకుంటున్నాయి కాబట్టి నడుస్తారు, పాదములు తిరుగుతున్నాయి కాబట్టి మెట్లు దిగుతున్నారు. అంటే గమనమునకు మనం చేసే ధర్మానికి అంతటికి ఇన్ని పనులు మనం చేయగలుగుతున్నామంటే, తింటున్నాము అంటే దవడలు కదులుతున్నాయి అంటే వాయువు యొక్క చలనము చేత. ఇంత ఉపకారాన్ని నిరంతరము మనకి చేయిస్తున్నవాడెవరు అంటే పరమేశ్వరుడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు ఉన్నాడే, వాడు ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచేమి పుట్టడానికి ముందు మా అమ్మ కడుపులో పెరిగినప్పుడు
బయటికి రావడానికి ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేసినప్పటి నుంచి నాకు ప్రతి క్షణం ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఏదో చిన్న ఉపకారం ఎవరైనా చేసి పెట్టారనుకోండి, ఎంతో ప్రేమతో వాళ్ళని చూడగానే ఆనందపడిపోతాం. అబ్బా ఇవాళ ఆయన కనబడ్డాడు, ఎందుకనంటే ఆయనతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న ప్రేమ తలుచుకుని ఆయన కనపడ్డాడని ఎంతో సంతోషపడిపోతాం. మరి ఇన్ని ఉపకారాలు చేస్తున్న మహానుభావుడు లోపలికి గాలి రూపంలో వెళ్ళి ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు, అటువంటి వాణ్ణి ఒక్కసారి చూడాలని అనిపించకపోతే ఆ జన్మ కృతజ్ఞతతో కూడుకున్నదవునా కాదా? ఇన్ని ఉపకారాలు చేసిన వాడు నీకు అక్కర్లేదు, ఎవడో చిన్న ఉపకారం చేసిన వాడు మాత్రం నీకు కావాలి. అంటే అది కృతజ్ఞత. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి. బ్రహ్మహత్య చేసిన వాడికి, బంగారం దొంగిలించిన వాడికి, ఒక వ్రతం చేస్తానది నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. వాయులింగముగా శ్రీకాళహస్తి క్షేత్రంలో భగవానుడు విరాజమానుడై ఉంటే కాళహస్తీశ్వర దర్శనం చెయ్యలేకపోవడం ఎంత దారుణమైన విషయం కింద పరిగణింపబడుతుంది. అందున ఆయన పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. జీవితం తెల్లవారిపోయే ముందు, అంటే జీవితం కొడిగట్టిపోయే ముందు ఆఖరిసారి మనసు ఆఖరి ఊపిరి కదలిక మీద కదులుతుంది. శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రంలో కాళహస్తీశ్వర దర్శనం చేసుకున్న వాడికి అభయం ఇస్తట. నీ ఆఖరి ఊపిరి తీయడమో వదలడమో జరిగినప్పుడు ఆ వాయువుని నేను నా నామంగా మార్చి నా నామం చెప్పావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి నిన్ను నాలో కలిపేసుకుంటాను. ఎందుకనంటే మాట మాట్లాడాలి అంటే వాయువు ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, మీరు ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడండి అంటే మాట్లాడలేను. ఊపిరి పీల్చిన ఊపిరిని విడిచిపెడుతూ మాటగా మార్చాలి. అంతేగాని ఊపిరి మీరు పీలుస్తూ మాట్లాడండి అంటే సాధ్యం కాదు. అంటే ఆ ఊపిరిని చిట్ట చివర శివనామంగా మార్చి శివ అంటుండగా వెళ్ళిపోయేటట్టుగా చేసి నామం చెప్తూ నువ్వు వెళ్ళిపోయావురా, అందుకని నిన్ను నాలో కలిపేసుకుంటున్నానని కలిపేసుకోగలిగిన వాడు ఎవరైనా ఉంటే అంతటి దయామూర్తి లోకంలో ఆయన ఒక్కడే. అందుకే మీరు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు ఎంత దివ్యమూర్తో, ఎంత శక్తివంతుడో, కనీసం అర్చకులు కూడా ముట్టుకోకుండా ఆయనకి అభిషేకాదులు చేస్తారో అటువంటి కాళహస్తీశ్వరుడు నిజానికి మనందరిలో ప్రవేశించి బయటికి వస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆయన భక్తికి పరతంత్రుడు, భక్తికి అంత లొంగిపోతాడు. ఇంత శక్తివంతుడు, ఇన్ని ఉపకారములు చేసేవాడు ఎంత భక్తపరాధీనుడు. ఆ భక్తి ఆయనకి మనుష్య ప్రాణుల యందు మాత్రమే కాదు, ఏ ఉపాధితో ఉన్నాడన్న దానితో ఆయనకి సంబంధం లేదు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు. నేను పర్వతమయ్యానా, పురుగునయ్యానా, మొక్కనయ్యానా, మోడయ్యానా, మృగమయ్యానా, దేవతనయ్యానా, నరుణ్ణయ్యానా కాదు. నాకు కావలసింది నీ పాదముల దగ్గర నేను మనసు పెట్టగలగాలి. శివ, మీ పాదముల దగ్గర మనసు పెట్టలేనప్పుడు దేవతా పదములలో ఉంటే మాత్రం ఒరిగేది ఉంది కనుక, అందుకని కావలసినది ఏది అంటే భక్తి కావాలి. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువువా, గృహస్థువా, సన్యాసివా, జటలు కట్టుకున్నవాడివా, ఈ బాహ్యమైనటువంటి రూపంతో పరమేశ్వరుడికి సంబంధం లేదు. ఆయన చూసేది ఏది అంటే
నీ మనసు నా పాదములన్న పద్మముల దగ్గర పెట్టిన మాట నిజమైతే, నీకు నా యందు భక్తి ఉంటే వెంపర్లాడి నేను నీ వెంట పరిగెడతాను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. భృంగీచ్ఛానటనోత్కటకరమిదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్నారు. మన మనస్సు అనబడేటటువంటి పుష్పంలో భక్తి అన్న మకరందం నిండి ఉంటే ఆ తేనె కోసం తుమ్మెద రూపంలో ఉన్న భ్రమరాంబకి భర్త అయినటువంటి గండు తుమ్మెద అయిన పరమశివుడు వచ్చి ఆ భక్తి మకరందాన్ని పానం చేస్తాడు. ఆయనకి కావలసింది భక్తి, ఆ ప్రేమ. ఆయన యందు ఆ ప్రేమ భావన ఎవడు పొందాడో వాడి యందు అంత అనురక్తిని చూపిస్తాడు. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్చటి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు. ఏ వేదంబు పఠించలూత, సాలిపురుగు ఏ వేద మంత్రాలు నేర్చుకుంది. ఏ వేదంబు పఠించలూత భుజగం ఏ శాస్త్రములు సూచే, పాము ఏ శాస్త్రాలు చదువుకుంది. భుజగం ఏ శాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమునర్చే కరి, ఏనుగు ఏ విద్యలు చదువుకుంది. అవి ఏం చదువుకోలేదు. నరుల యొక్క శరీరం కూడా కాదు, మూడు చాలా తమోగుణ రజోగుణ భూయిష్టమైనటువంటి శరీరం కలిగినవి. పాముకి విశేషమైనటువంటి క్రోధం, సాలెపురుక్కి ఒంటి నిండా విషం. ఆయుర్వేదంలో అత్యంత ప్రమాదకరమైన విషంగా చెప్పేది సాలెపురుగు విషాన్ని చెప్తారు. అటువంటి విషక్రిమి సాలెపురుగు. భయంకరమైన క్రోధమూర్తి, కాట్లు వేసేది పాము. ఏనుగు తమోగుణానికి ప్రతినిధి. కించిత్ కూడా పైకి ఎగరలేదు, దాని ఊళ్ళే దానికి అడ్డం, అంత బరువు. అటువంటి బరువైన శరీరముండి తమోగుణ భూయిష్టమైనది ఏనుగు. మూడు అటువంటి ప్రాణులు అయితేనే వాటికి మనసు నిండా శివభక్తి ఉంది. ప్రతిరోజు వచ్చి శివుణ్ణి అర్చన చేసాయి. అర్చన చేసిన కారణం చేత చిట్ట చివరికి అవి ప్రాణములు పోగొట్టుకున్నా కూడా ఆ పరమశివుని యొక్క సేవలో ప్రాణములు పోగొట్టుకున్నాయి. అట్లా పోగొట్టుకున్నాయని అది లింగము కాదు శివుడే అని నమ్మాయి. కాబట్టి పరమేశ్వరుడు పరవశించిపోయాడు. పరవశించిపోయి మీకు ఏ జ్ఞానమున్నదన్న దానితో సంబంధం లేదు, నరశరీరం పొంది భక్తి లేని వాడి కన్నా మీరు ఇటువంటి విషక్రిములుగా పుట్టినా ఇంత భక్తితో ఉన్నందుకు మిమ్మల్ని నాలో కలుపుకోవడం కాదు, నా క్షేత్రమునకు పేరు మీ మూడిటి పేరు మీదే ఉంటుంది. నా పేరు కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అని మీ పేరు మీదే నాకు పేరు వస్తుందని ఆ మూడిటి పేరు మీదే పేరు పెట్టుకున్నాడు. భక్తి ఎంత గొప్పదో నిరూపించే క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఆనందాశ్రుభి ఆతనోతి పులకం. భక్తుడికి ఆ భగవంతుడి గురించి ఆలోచన రాగానే, ఆయన గురించి స్మరణ కలగగానే, ఆయన పూజ చెయ్యాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి వినాలన్నా, ప్రదక్షిణం చెయ్యాలన్నా పరమానందపడిపోయి ఆ భగవంతుని యొక్క స్థితిలో తనని తాను మరిచిపోయి కందుల వెంట ఆనంద భాష్పములు కారుస్తాడు. చంటిపిల్ల చూడండి, యువతల మేడ మీద మేనత్త అన్నం పెడుతోందనుకోండి, అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి అని చంటిబిడ్డ ఏడుస్తోంది.
మేనత్త ఎదురుగుండా మేడ మీద పేరంటానికి వెళ్ళిన అమ్మని చూపించి, అదిగోనే అమ్మ అక్కడే ఉంది, వచ్చేస్తుంది, పేరంటానికి వెళ్ళింది, అన్నం తిను అందనుకోండి. అది అన్నం తిందో, నాకు అమ్మే కావాలి, అమ్మే కావాలి, అమ్మే కావాలంటుంది. అమ్మ వచ్చి గబ్బ 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 పేరంటంలో పసుపు కుంకాలు శనగలు వాయినం తీసుకుని వచ్చేసి, ఎందుకే అలా ఏడుస్తున్నావు, గొక్క పట్టే అని ఎత్తుకుందనుకోండి. ఒక్కసారి ఆనందపడిపోయి ఆ ఏడు పాపేసి వెక్కిళ్ళు వచ్చేసి కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి అమ్మెత్తుకుందన్న సంతోషంలో. భక్తుడికి కూడా ఆ కాళహస్తీశ్వరలింగాన్ని చూసేటప్పటికి ఆ ఏనుగు దంతాలు, ఆ సాలెపురుగు, ఆ పాము యొక్క తలలు, అవన్నీ ఆ పడగలు కనపడుతుంటే, ఈశ్వరా భక్తికి ఇంత సులభుడవా, అట్లా కలుపుకుని ఇప్పటికీ ఇట్లా నిలబడిపోయావా, మనుష్యులం మేం ముట్టుకోవట్లేదు కానీ అవి మూడు నీ యందు కలిసిపోయి, భక్తి ఉంటే అంత గొప్ప స్థానం ఇస్తానని చెప్పడానికి ఇట్లా కలుపుకున్నావా అని మనసులో భావన కలగగానే కందుల నీరు చిప్పిల్లుతుంది, ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆయన్ని చూడగానే ఇన్నాళ్ళు నావలో ఊపిరిగా ఉండి ఊపిరిగా బయటికొచ్చి నేను ఉన్నాను ఉన్నాను అని ఆయుర్దాయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇన్ని పనులు చేయించి ఇంత కీర్తిని కట్టపెట్టి ఇన్ని చేసిన తండ్రి, ఇన్నాళ్ళకి కదా నిన్ను చూడగలిగాను అని ఆ శివలింగం వంక చూస్తున్నప్పుడు రోమాంచితమై వెంట్రుకలు నిక్కపుడుచుకుంటాయి. అమ్మని చూసిన పసిబిడ్డకి ఎట్లా రోమాంచితమవుతుందో అట్లా రోమాంచితమవుతుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడు నిద్రపోతుంటే దోమలు కుట్టకుండా ఈగలు వాలకుండా వాడి మీద మెత్తటి బట్ట కప్పుతుంది. భక్తుడికి భక్తి అన్న అమ్మ నైర్మల్యం అంటే నిర్మలత్వం అనేటటువంటి వస్త్రాన్ని కప్పుతుంది. పరమేశ్వరుడి యొక్క లక్షణమే నిర్మలత్వం. అందుకే శ్రీశైల సుప్రభాతంలో అమలం కమలోద్భవగీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమః సాంబశివం నతపాపహరం శివం శంకరం సుందరం బంధురీశం నటీశం గణీశం గిరీశం మహేశం దినేశందు నేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. అటువంటి పరమేశ్వరుడు నైర్మల్యమునకు ప్రతీక. భక్తుడికి కూడా భక్తి అన్న తల్లి ఆ నిర్మలత్వం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలిగిన లక్షణమన్న దుప్పటిని కప్పుతుంది. నైర్మల్యతశ్చాదన వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. ఎప్పుడు భగవత్ కథలను ఆ చెవుల గుండా జుర్రుకుంటూ ఉంటాడు. నోటితో అందరూ అన్నం తిని పాలు తాగి పళ్ళు తిని శరీరాన్ని నిలబెట్టుకుంటే, భక్తుడికి నోటి గుండా తినేదానికన్నా చెవుల గుండా భగవత్ కథలను వినడంలో ఎంత సంతోషమో. ఆ కథలను వింటూ అంత ఆనందపడిపోతూ ఉంటాడు. కాబట్టి వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు పడుతుంది పిల్లాడికి. భక్తి అన్న అమ్మ చెవులన్న ద్వారాల్లోంచి కడుపు నిండా శివభక్తి కథలు వినిపిస్తుంది. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు శంకర్లు. మామూలుగా మనం పాలు తాగినా అన్నం తిన్నా పళ్ళు తిన్నా బలం వచ్చి శరీరం పెరుగుతుంది. కానీ ఆ బలాన్ని దేనికి ఉపయోగిస్తామో మనకి తెలియదు. కానీ భగవద్భక్తి కలిగిన వాడు ఈ చెవులతో శివకథలను జుర్రుకుంటాడు. ఆ శివకథ లోపలికి వెళ్ళి ఒక తటాకంలా నిలబడితే దుమ్ము ధూళి రజోగుణం తమోగుణం అణిగిపోయి ఇన్నాళ్ళు సంసార చక్రంలో తిరిగిన వాడికి శాంతి కలిగి సంసార చక్రము నుండి విడుదల పొందుతాడు. అటువంటి భక్తి అన్న తల్లి ఆ భక్తుడికి శివకథలనబడేటటువంటి పాలని నోటిలోంచి పోయేదట చెవులలోంచి పోసి కడుపు నింపుతుంది. జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఆయన
ఏవో పెద్ద పెద్ద నగలు, హారాలు ఇవన్నీ కాదుట. భక్తుడు ఇష్టపడేది ఏది అంటే శివ సంబంధము కలిగినటువంటి రుద్రాక్ష మాల వేసుకోవడం, ఆ విభూతి పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, దాని మీద ఆయనకి ఎంతో అనురక్తిట. ఎందుకంటే ఇవన్నీ మా శివస్వామి యొక్క లక్షణాలు అని శివుడి యొక్క సంబంధం కలిగిన వాటన్నింటినీ భూషణములుగా ధరిస్తాట. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టి ఊపి పాట పాడినట్టే భక్తి అన్న తల్లి భక్తుడు ఎప్పుడు భగవత్ సంబంధమైన ఆలోచనలతోనే ఉంటాడు. ఏదో తలుచుకుంటూ ఉంటాడు, ఏదో పద్యం, ఏదో శ్లోకం, ఏదో ఘట్టం మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ ఊపిరి తీసి ఊపిరి విడిచేటప్పుడు ఆ స్మరణలన్న ఉయ్యాలలో భగవద్ దర్శనం చేస్తూ ఊగుతూ ఉంటాడు. భక్తుడే ఊగుతాడు ఆ భగవత్ స్మరణలన్న ఉయ్యాలలో. ఆ భక్తి అన్న తల్లి అట్లా ఊపుతుంది. భక్తుడన్న అర్భకుడు. అర్భకుడని ఎందుకన్నారంటే ఏమీ తెలియని వాడెవరో ఆయన అర్భకుడు. ఏమీ తెలియనటువంటి అర్భకుడిని తల్లి ఎంత గొప్పగా కాపాడుకుంటుంది. వాడికి వచ్చింది ఏమిటి? ఏడవడం ఒక్కటే వచ్చు. ఏడిచినంత మాత్రాన పరిగెత్తుకొచ్చి వాడు విసర్జించిన మలమూత్రములు తీసేస్తుంది. పరిగెత్తుకొచ్చి వాడికి పాలిస్తుంది. పరిగెత్తుకొచ్చి వాడిని దోమ కుడితే ఆ దోమను తీసేస్తుంది. వాడికి కడుపు నిప్పిడితే ఏడవడాన్ని బట్టి గ్రహిస్తుంది. భక్తి అన్న తల్లి ఆ భక్తుడన్నవాడు ఎప్పుడు దేనికోసమైనా భగవంతుణ్ణి ఉద్దేశించి ఏడిచేటట్టుగా చేస్తుంది. తద్వారా భగవంతుడే కదిలి వస్తాడు. దానికి ప్రత్యక్ష ప్రమాణం శ్రీకాళహస్తి క్షేత్రం. బహుశः ఇటువంటి క్షేత్రం నాకు తెలిసి ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో వాసం చెయ్యాలి అంటే, ఇక్కడ నివాసం చేసి ప్రతిరోజు కాళహస్తీశ్వరుణ్ణి జ్ఞానప్రసూనాంబని దర్శనం చేసుకోవాలి అంటే కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిద్ర చెయ్యడం అంత గొప్ప. శ్రీకాళహస్తి వస్తున్నాను అంటే నేనంత పరవశించిపోయాను. నా భార్యతో ఎన్ని మాటలు అన్నాను, నేను ఖాళీ లేదు, నేను ఎక్కడ రాగలను అన్నాను. కానీ ఆయన పితృప్రేమ చూడు, కాదు నువ్వు రావలసిందే అని హఠం చేసి నన్ను మొత్తానికి చెయ్యి పట్టి లాగి శ్రీకాళహస్తి తీసుకొచ్చాడు. అందరూ ఏమంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీకాళహస్తి వచ్చారంటారు. ఈశ్వరి అంటే నా భార్యని ఉద్దేశించి నీకొక్కదానికి తెలుసు, నా అంత నేను రాలేదు, నాకంత ఖాళీ ఎక్కడుంది. నిజానికి ఇవాళ తిరుపతిలో విద్యార్థులకు కార్యక్రమం పూర్తి చేశాను. మధ్యాహ్నం బడలిపోయాను కాబట్టి ఇంకా మళ్ళీ శ్రీకాళహస్తి ఏం రాగలనంటే రాలేనన్నాను. కాదు రావలసిందేనని ఎవరు చెప్తే నేను కాదనలేనో వాళ్ళ చేత చెప్పించాడు శ్రీకాళహస్తీశ్వరుడు. వచ్చానా లేదా? వచ్చిన తర్వాత ఊరుకున్నాడా? అందరూ జాజిపూలు వేస్తారు, అందరూ మల్లెపూలు వేస్తారు, అందరూ మారేడు దళాలు వేస్తారు. బాగా వచ్చిన కొడుకు మాటల కన్నా వచ్చి రాని మాటలు మాట్లాడే మనవడి మాటలే తాతగారికి ఇష్టం. అందుకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు 4 మాటలు చెప్పు, వాటిని పువ్వులుగా స్వీకరిస్తానన్నాడు. కాళహస్తీశ్వరుడు కన్నా కరుణామూర్తి లోకంలో ఉంటాడా? కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిన్ నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వంచతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు. కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. ఆయన కారుణ్యానికి తిరుగులేని నిదర్శనం ఈ క్షేత్రం. లోకంలో ఎక్కడైనా మీరు చూడండి, కొండ మీద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ కింద భక్తులు ఉంటారు, లేకపోతే ఆయన చుట్టూ భక్తులు ఉంటారు. ఈ ఒక్క క్షేత్రంలో కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ మీద కన్నప్ప ఉంటాడు. భక్తుణ్ణి కొండ మీద కూర్చోబెట్టాడు, తాను కొండ కింద కూర్చున్నాడు. తన ఆలయంలో తెర తీసేటప్పటికీ తాను మొట్టమొదట చూడాలనుకునేది ఎవరిని అంటే ఆ కన్నప్పని. ఆ కన్నప్ప అంటే ఆయనకి అంత ఇష్టం.
ఆ భక్తి ఆయనకి కావలసినది కేవలము భక్తి. ఆయనకి పటాటోపం కాదు కావలసింది. నీ మనసు ఆయన దగ్గర పెడితే, నీ మనసు నిండా ఆయన నిండినది నిజమైతే నీ వెంట పరిగెత్తడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దానికి ఉదాహరణ కన్నప్ప చరిత్రయే. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భక్త కన్నప్ప గురించి ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఇప్పటికీ భక్తి గురించి చెప్తే పెద్దలు ఆ శ్లోకాన్నే చెప్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతి భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. భక్తి ఎంత గొప్పది అంటే కన్నప్ప అట్లా తిరుగుతూ తిరుగుతూ ఈ అరణ్య మధ్యం, ఇదంతా అరణ్యంగా ఉన్న రోజుల్లో కాళహస్తీశ్వర లింగాన్ని చూశాడు. చూసి ఆయన కేవలం నల్ల రాయను లింగమను అనలేదు. మా తండ్రి శివయ్య ఇక్కడ కూర్చుని ఉన్నాడు, స్వామి ఏమైనా తిన్నావా అన్నాడు. నేను కడుపు నిండా తిన్నాను అనుకోండి, ఏమండి మీరు ఏమైనా తిన్నారా అని అడిగారు అనుకోండి, చటుక్కుని మీరు ఏమైనా తెస్తారేమో తినడానికన్నా భయం కొద్దీ అయ్యో తిన్నానండోయ్ అంటాను. నేనేం తినలేదనుకోండి, మీరు ఏమైనా పెడితే బాగుండు అని నాకు అనిపిస్తోంది అనుకోండి, ఏమండి ఏమైనా తిన్నారా అన్నారనుకోండి, నేను నవ్వు నవ్వి ఊరుకుంటాను. అయ్యో ఏమీ తినలేదా, 9 అయిపోతోంది రండి తిందురు కానీ అంటారా అనరా మీరు? అప్పుడు అంటే నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ఏమీ తినలేదని గుర్తు. శివుడు ఏం మాట్లాడలేదు. అయ్యో శివయ్య ఏం మాట్లాడటం లేదు, ఏమీ తినలేదా, ఉండు నీకేమైనా పట్టుకొస్తాను, వేట దొరకగానే ముందు నీకు పెట్టి నేను తింటానన్నాడు. అంటే ఆయన శివుణ్ణే చూశాడు తప్ప అది ఏదో రాయి లింగం ఇలా ఆయన అనలేదు, అది శివుడే అన్నాడు. గబగబా వేటకెళ్ళాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు పరమేశ్వరుడు. ఏదో మృగం దొరికింది, దాన్ని వేటాడాడు. ఇప్పుడు దాన్ని కాల్చాడు. కాల్చి శరీరంలో ఎక్కడ మాంసం అయితే బాగా కమ్మగా ఉంటుందో చూద్దామని దాన్ని ముక్కల కింద కోసి కురికి చూశాడు. ఏదో శరీరంలో ఒక చోట మాంసపు ముక్క కమ్మగా అనిపించింది. శివ, దీని శరీరంలో ఈ మాంసం కమ్మగా ఉంది, ఇది నీకు పెడతానని ఓ చేతిలో ధనస్సు, చెప్పులు, చేతిలో ఆ ఎంగిలి మాంసం ముక్క కట్టుకుని పరిగెడుతున్నాడు. చటుక్కుని గుర్తొచ్చింది, ఈ శివుడికో లక్షణం ఉంది, ఎప్పుడూ స్నానం చేస్తాడు, అస్తమానం స్నానమే, స్నానం చేయకుండా తినడం. కాబట్టి స్నానం చేయాలంటే నీళ్లు ఉండాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేస్తారు. ఆ నీళ్లు పొయ్యాలి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడవి? గబగబా సువర్ణముఖరి నది దగ్గరికి వెళ్ళాడు. ఎలా పట్టుకెడతాడు? ఓ చేతిలో ఎంగిలి మాంసం ముక్కుంది, ఓ చేతిలో ధనస్సు ఉంది. అందుకని పుక్కిట పట్టాడు నీళ్లు. పుక్కిట్లో నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ శివాలయంలోకి వెళ్ళాడు. తొందరగా శివుడికి పెట్టేయాలి. ఆ శివలింగం మీద ముందు రోజు పూజ చేసిన పువ్వులు కనబడ్డాయి, ఆ పువ్వులు తీసేయాలి. శివాలయంలో పువ్వులు తీయాలి అంటే మెత్తటి కూర్చ, బ్రష్ అంటారు కదా, దాంతో తీస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. శివ, ఇంతకన్నా ఇప్పుడు నాకు కూర్చ కనపట్టలేదు, నీకు ముందు తొందరగా నేను అన్నం పెట్టాలని కాలికున్న చెప్పు తీసి శివలింగం మీదున్న పువ్వులు తీసేశాడు. పరమేశ్వరుడు అన్నాడు, ఊరే ఇంత గొప్ప కూర్చపెట్టి పువ్వులు తీసిన వాడిని నేను చూడలేదురా అన్నాడు. రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊవిశాడు. అయిందా అభిషేకం, తింటావా ఇప్పుడు అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, అబ్బో ఇంత దివ్యమైన అభిషేకం ఇప్పటిదాకా నాకు ఎవరూ చెయ్యలేదురా అన్నాడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం. తాను ఎంగిలి చేసి ఉమ్ముతో ఉన్నటువంటి మాంసం ముక్క పట్టుకొచ్చి అక్కడ పెట్టి తింటావా తినవా అని హఠం చేశాడు. ఇంత హఠం చేస్తున్నాడు వీడు, నాలో శివుణ్ణే చూస్తున్నాడు, తినకపోతే వీడు తినడు, ప్రాణం వదిలేసేలా ఉన్నాడని
పరమేశ్వరుడికి ఏం చేయాలో తెలియక ఎంగిలి మాంసం ముక్క తీసుకుని వీరు ఇంత గొప్ప నైవేద్యం నాకు ఇప్పటిదాకా ఎవరూ పెట్టలేదురా అని తినేశాడు. నవ్యోపహారాయతి కించిత్ భక్షితవంశశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శివ, ఒక వనచరుడైతేనే ఆ కన్నప్ప మనసు నిండా నువ్వున్నావు. తీసుకొచ్చి ఆయన చేసిన ఉపచారములు ఆయనకి ఏది తెలుసో అది చేశాడు. ఆయన చేశాడని నేను చేస్తే మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకి తెలిసున్నది చేశాడు. కానీ తెలిసున్నది చేసేటప్పుడు శివుడే అన్న ప్రేమతో చేశాడు. ఆ ప్రేమని స్వీకరించాడు పరమేశ్వరుడు. ఎంగిలి మాంసం ముక్క కూడా తిన్నాడు. భక్తికి పట్టాభిషేకం చేశాడు. నాకు కావలసింది భక్తి. ఆ భక్తి ఉన్న చోట అంత పెద్ద పీట వేస్తానన్నాడు అని స్వీకరించాడు. ఈ శ్లోకం చదివి దూర్జటి చదవకుండా ఎట్లా ఉంటాడు మహానుభావుడు? దూర్జటి ఆగలేకపోయాడు. కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. అందులో ఆయన అన్నాడు, పరమశివుడి యొక్క రూపాన్ని వర్ణిస్తారు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. పరమేశ్వరుడు ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఈ చేతిలో జింకని పట్టుకుంటాడు. ఈ జింక కళ్ళు తిప్పుతుంది. ఆ కళ్ళు తిప్పేటప్పుడు ఎంత అందంగానో కళ్ళు తిప్పుతుందిట. దానికి ఆ కళ్ళు అంత అందంగా తిప్పడం ఎందుకు వచ్చిందో శంకరాచార్యులు గారు వేరొక స్తోత్రంలో చెప్పారు. దేవస్యాం కాశ్రయాయాహ కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాన్ అంటూ పార్వతీదేవి కళ్ళు తిప్పుతున్నప్పుడు చూసిందిట. చూసి అమ్మవారు ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా శివుడు పట్టుకుంటే ఎడం పక్కన పార్వతీదేవి కదా అర్ధనారీశ్వర స్వరూపంలో, ఆవిడ కళ్ళు తిప్పడాన్ని ఇది కూడా బాగా అనుకరించి నేర్చుకుదిట. దేవస్యాం కాశ్రయాయాహ కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారాన్ అని అటువంటి జింక ఆయన ఎడమ చేతిలో పట్టుకుని ఉంటాడు. దూర్జట అన్నాడు, ఏమయ్యా నీకు నిజంగా మాంసం అంటే శివాంత ఇష్టం అనుకో, బొత్తిగా ఎంగిలి మాంసం తినేస్తావా? కన్నప్ప పట్టుకొచ్చింది. నిజంగా నీకు తినాలనుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసుకుని, ఈ చేతిలో గండ్రగొడ్డలుంది, ఈ చేతిలో లేడుంది, ఈ గండ్రగొడ్డలు బట్టి ఈ లేడిని ఒక్క దెబ్బ కొట్టి ఇంత మాంసం తీసుకుని, నెత్తి మీద గంగం ఉంది, చేతిలో కపాలం ఉంది, కపాలంలో కాసి నీళ్లు పోసుకొని ఆ మాంసం ముక్క పడేసుకొని, మూడో కన్ను అగ్నిహోత్రం ఉంది, దాని మీద ఉడకేసుకొని నోట్లో పడేసుకుంటే ఎవడు కాదన్నాడు? బయటికి వెళ్ళాలా, ఏమైనా తెచ్చుకోవాలా? స్టవ్ దగ్గర నుంచి అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. మూడో కన్ను అగ్నిహోత్రం. హాయిగా తినడం మానేసి ఎందుకయా ఒక బోయవాడు పెట్టినటువంటి ఆహారం తినేసావా? నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటింగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంటే దాని అర్థం తప్పు పట్టడం కాదు, ఇంత సులభుడుగా నువ్వు ఉన్నావని నమ్మినటువంటి వాళ్ళకి అంత కిందకొచ్చేసి పలికే లక్షణం ఉన్నవాడివా? అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి, భక్తికి అంత పెద్దపీట వేసేవాడు శ్రీకాళహస్తీశ్వరుడు. తల్లో జ్ఞానప్రసూనాంబ కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులలో ఉమాస్వరూపంగా అమ్మవారిని కీర్తిస్తారు. ఆ ఉమాస్వరూపంగా మొట్టమొదట దేవేంద్రుడికి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రంలోనే కనపడింది అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ణయం చేశారు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు కొంత దూరం రహదారి వేశారు కూడా వాహనంలో వెళ్ళడానికి. ఇప్పుడు పూర్తయిందో లేదో నాకు తెలియదు. ఆ కొండ మీదకి వెడితే ఆ కొండ మీద దేవాలయంలో శివలింగం ఉంటుంది. అక్కడ ఉమ అన్న పేరుతో అక్కడే అమ్మవారు వెలిసి దేవతలకందరికీ కూడా జ్ఞానం ఇచ్చింది. ఇంద్రుడికి బోధ చేసి ఉమ అన్న పేరుతో వెలిసింది. ఆవిడే తూర్పు ముఖంగా జ్ఞాన ప్రసూనాంబ
తామర పువ్వు విచ్చుకోవాలి అంటే సూర్యకిరణములు పడాలి, తూర్పుకి తిరిగి ఉండాలి. మనకి జ్ఞానమునిస్తుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ, ఆవిడ అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటికి సూర్యుడు ఉదయించేటటువంటి తూర్పు కొండ. ఆ సూర్య ఉదయం అయిందనుకోండి, ఆ కాంతి చేత ఎంతటి కటిక చీకట్లైనా విచ్చుకుపోతాయి. ఆవిడ జ్ఞాన ప్రసూనాంబ. సూర్యకిరణములు పడితే విచ్చుకుంటుంది తామరపు. అట్లాగే ఆవిడ జ్ఞానం ఇచ్చి హృదయ కుసుమము విచ్చుకునేటట్టుగా చేస్తుంది. ఆ తల్లి అవిద్యను పోగొట్టడంలో సూర్యుడి వంటిది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరి. జడత్వం భయంకరమైనటువంటి లక్షణం. జడత్వం అంటే అర్థం ఏమిటంటే అన్నీ వింటాడు, ఏమీ స్పందించాడు. అన్నీ వింటాడు, అన్నీ రాసుకుంటాడు, అన్నీ చదువుకుంటాడు, కానీ ఏదీ పాటించాడు. ఆ పాటించకపోవడాన్ని జడత్వం అంటారు. జడత్వం విరిగిపోవాలంటే జ్ఞానప్రసూనాంబ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి. చేస్తే ఆవిడ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న జడత్వాన్ని తీసేస్తుంది. ఎందుకనంటే ఆవిడే చైతన్య స్వరూపిణి జ్ఞానప్రసూనాంబ కాబట్టి. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆవిడ దరిద్రులైన వాళ్ళందరికీ కూడా చింతామణి పేరు. అంటే చింతామణి ఒక్కటి ఉందనుకోండి ఇంట్లో, మీరు ఏదైనా ఇది కావాలని చింతించగానే దాన్ని ఇచ్చేస్తుంది ఆ చింతామణి. ఆవిడ చింతామణుల పేరు. లలితా సహస్రనామమే 1000 మణుల పేరు. ఆవిడ యొక్క ఒక్కొక్క పేరు ఒక్కొక్క మణి, ఒక్కొక్క చింతామణి. చింతామణి పాణిగ్రాహి పరమశివుడు. అటువంటి చింతామణి స్వరూపమైన తల్లి ఆవిడ మ్రోల నిలబడితే ఆ బంగారు చీర కట్టుకుని ఆ కళ్ళ అంత ప్రేమతో మయి జనని దృష్టి సకరుణ అంటారు శంకరులు. అంత దయతో బిడ్డా వచ్చావురా అని ప్రేమతో చూస్తున్నట్టు, మనవంకే చూస్తున్నట్టు ఉంటుంది జ్ఞానప్రసూనాంబ. ఆ మొలకి సర్పవడ్డాణం పెట్టుకుంటుంది. ఆ వడ్డాణం చూస్తే చాలు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుందంటారు. అంత గొప్ప తల్లి ఆవిడ. దరిద్రమును తీసి చింతామణిని మనకు అనుగ్రహిస్తుంది. అంటే మనకు అవసరములు తీరక బాధపడితే జ్ఞానప్రసూనాంబా దర్శనము చేత ఈప్సితములు నెరవేరుతాయి. మన అవసరము తీరకుండా అడ్డొచ్చిన పాపమును దహించగలిగిన శక్తి ఆ తల్లి. కాబట్టి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జనన మరణ సముద్రంలో పుట్టి చచ్చి అట్లా సంసార సముద్రంలో పడి కొట్టుకుంటున్న వాణ్ణి పైకెత్తడంలో ఆదివరాహస్వామి కోర ఎంత గొప్పదో, ఆయన భూమిని ఎలా పైకెత్తాడో అలా జనన మరణ సముద్రమునందు కొట్టుకుంటున్న జీవుణ్ణి పైకెత్తడంలో ఆవిడ పాదం అంత గొప్పది. అటువంటి తల్లి జ్ఞానప్రసూనాంబ. అవతల వైపు దక్షిణామూర్తి. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అంటారు. చిన్ముద్ర పట్టి ఉంటాడు. ధ్యానము చెయ్యవలసి వస్తే అన్ని మూర్తులలోకి ధ్యానమునకు చాలా చాలా గొప్ప మూర్తి ఎవరు అని నిర్ణయం చేయవలసి వస్తే అంత మంగళప్రదమూర్తి, అంత తొందరగా అనుగ్రహించే మూర్తి, మనసు అంత తొందరగా నిలబడేటట్టు చెయ్యగలిగిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే దక్షిణామూర్తిని ఉపాసన చేయమంటారు. ఇప్పటికీ కాకినాడ గోశాలలో ధ్యాన మందిరంలో ఎదురుగుండా గోడ మీద శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న దక్షిణామూర్తే ఉంటారు. నిజానికి దక్షిణామూర్తి చిత్తరువు ప్రతి ఇంట్లో ఉండాలి. పిల్లలందరూ కాసేపు కూర్చుని అలా దక్షిణామూర్తి వంక చూసి దక్షిణామూర్తి ఎలా కూర్చుంటారో, ఏ కాలు మీద ఏ పాదం వేసుకుంటారో,
బాగా మనసులో ధ్యానం చేసి పట్టుకుంటే విద్య బాగా వస్తుంది, సమస్తమును అనుగ్రహిస్తాడు. ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తి దక్షిణామూర్తి. పక్కన సువర్ణముఖరి నదీ ప్రవాహం, ఇన్ని విశేషాలతో కూడుకున్న క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించడం, శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించడం, జ్ఞానప్రసూనాంబని దర్శించడం, పాతాళ వినాయకుణ్ణి ఆ దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం, చెంగల్వరాయుడు సరస్వతీ కోనేరు, ఒకప్పుడు మాటలు రాని వాళ్ళకి ఇక్కడ నీరు తీర్థంగా ఇచ్చేవారట. చెంగల్వరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండా కొలువు తీరి ఉంటాడు. సహస్రలింగం. అప్రదక్షిణంగా వెడతారు రాహుకేతువులు మేరు పర్వతానికి, అప్రదక్షిణీకుర్వాణం అంటారు. అట్లా అందుకే అప్రదక్షిణంగా లోపలికెడతారు. రాహుకేతు పూజ ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. ఎన్నో భిన్నత్వముల సమాహారముతో అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. దినదిన ప్రవర్ధమానమై ఎన్నో మంటపాలు, ఎన్నో ఉపాలయాలు సువర్ణమూర్తులుగా మారిపోతున్నాయి. అంత గొప్పగా ఈ క్షేత్రం వృద్ధిలోకి వస్తోంది. ఒక్క మహాశివరాత్రి నాడు 1,28,000 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు అంటే ఆ స్వామి అనుగ్రహం గురించి నేనేం చెప్పను. మిగిలిన స్వాములకు ఏదైనా చెప్తే విన్నారో వినలేదో తెలియదు. విన్నారని బాగా అనిపించే మూర్తి వినాయకుడు. ఎందుకంటే మిగిలిన స్వాములకు చెవులు కదలవు, నాకు కదలవు, మీకు కదలవు. కానీ ఒక్క వినాయకుడికి ఏనుగు చెవులు కాబట్టి చెవులు కదుపుతాయి. చెవులు కదుపుతూ వింటాడు కాబట్టి మనం చెప్పిన మాటలు బాగా విన్నాడన్న నమ్మకం కుదిరేది వినాయకుడి దగ్గరే. ఉపకారం చేస్తాడా చేయడా అన్న అనుమానం లేకుండా ఉపకారం చేస్తున్నాడు కాబట్టి అసలు వచ్చి నిలబడ్డానని నమ్మకం కలిగేది కాళహస్తీశ్వరుడి దగ్గరే. ఎందుకంటే ఊపిరి తీసి విడిచిపెడితే కదా లోపలికి వచ్చి నిలబడడం. ఉపకారం చేసి తీరుతాడు, చెయ్యట్లేదా అనుక్షణం చేస్తున్నాడని నమ్మకం కలిగించే క్షేత్రం శ్రీకాళహస్తి. అంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప బ్రహ్మోత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలకి చిట్ట చివరి రోజు, అటువంటి చిట్ట చివరి రోజున మీ అందరూ కూడా నిజానికి వేళ కాని వేళ అయిపోయి 9:15 అయిపోయినా కూడా అంతమంది కాలు కదపడానికి చోటు లేకుండా ఒకళ్ళనొకళ్ళు ఉరుసుకుంటూ ఒంటి కాలు మీద అలా నిలబడి ఇంత నిశ్శబ్దంగా ఇలా విన్నారు అంటే మీ అందరి భక్తి ప్రపత్తులకి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ పైన విశేషించి ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి ప్రదక్షిణ మార్గం అంతా కూడా సువ్యవస్థితం చేశారు. ఎన్నో సౌకర్యాలు చేస్తున్నారు. ఏడాదికి క్షేత్రంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఈ క్షేత్రం ఒక ఫోటో ఒక రోజు చూసే క్షేత్రం కాదు. ఇక్కడికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా వచ్చాడు అని తిన్నగా వెడితే అర్ధనారీశ్వరుడుగా వెలిసినటువంటి దేవాలయం ఉంది. అర్ధనారీశ్వర స్వరూపంగా వెలిసిన దేవాలయం, కొండ మీద వెలిసిన దేవాలయం. ఇక్కడ కళ్యాణమూర్తులుగా ఒక కొండ మీద ఉన్నారు పార్వతీ పరమేశ్వరులని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినప్పటికీ కొండ అంతా కూడా డొంకతోటి ముళ్ళ పొదలతోటి నిండిపోయి ఉండేది. ఆయన మాట విని డొంకలు తొలగించి చూస్తే కళ్యాణమూర్తులు కొండల మీద కనబడ్డాయి. ఇప్పటికీ ఆ కళ్యాణమూర్తులు ఉంటాయి కొండ మీద. అంతటి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు ఇంతమందికి ఇచ్చినటువంటి క్షేత్రం, ఉపనిషత్ సంబంధం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. కేనోపనిషత్తులో ఉమా ఇక్కడే వెలిసింది అని మహాస్వామి వారు ఎన్నో మాటలు చెప్పారు. మహాస్వామి వారికి ఈ క్షేత్రం అంటే ప్రాణం. ఆయన ఇక్కడ ఈ శ్రీకాళహస్తీశ్వరుడి క్షేత్రంలో పనిచేసే వేద విద్వాంసుల్ని పిలిపించి ఈ క్షేత్రం లోకానికి అంతటికీ ప్రాణం లాంటిది. ఇక్కడ స్వామి తేజస్సు పెరగడానికి మీరు కూర్చుని రుద్రమంత్రముల పారాయణం, నమక చమకాలు తప్పకుండా పారాయణ చెయ్యండి, సుస్వరంగా చెయ్యండి అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటిదాకా నాతో కలిసి తిరిగాడే మనవాడు, నువ్వే ఏంటి నీ పేరు? నరహరి వాళ్ళ అన్నయ్య గారు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెడితే ఆయన చెప్పడం, బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ ఇక్కడ పారాయణలు చేయడం,
ఈ క్షేత్రం మహాపురుషులు కూడా అంత కొనియాడినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. అటువంటి క్షేత్రానికి ఈ బ్రహ్మోత్సవాల్లో రావడం నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను దాపరికం లేకుండా మీతో ఒక మాట చెప్పాలి. నేను 2 మోకాళ్ళు ఒక్కసారి శస్త్రచికిత్స చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు నిజానికి ఊపిరి రూపంలో ఉండవలసిన వాడు వాయు రూపంలో వండి మళ్ళీ నా మోకాళ్ళు పనిచేసేటట్టు చెయ్యగలిగిన వాడు ఆయనే అన్న ఉద్దేశ్యంతో నేను కాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబకి తత్సంబంధమైనటువంటి పాటలతో ఊంజల్ సేవ చేసి మర్నాడు వెళ్ళి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ అయి 2 మోకాళ్ళు మళ్ళీ నాకు పని చేసి సుభిక్షంగా హాయిగా తిరగగలుగుతున్నాను. నిజానికి అందరికీ ఊపిరి రూపంలోనే ఉంటాడు. అరిగిపోయిన మోకాళ్ళు కూడా నాకు మళ్ళీ ఇచ్చినటువంటి కరుణామూర్తి కాళహస్తీశ్వరుడు. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఈ ఉత్సవాల్లో రావడం, ఇక్కడ అధికారులు, శాసనసభ్యులు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మీ అందరూ అర్చకులు, వీళ్ళందరి యొక్క ప్రేమకి నేను పాత్రుణ్ణి కావడం నాకు ఎంతో సంతోషాన్ని కల్పించింది. నేను మీ అందరినీ ప్రార్థన చేసేది ఒక్కటే. నేను వేదిక దిగి నా భార్యతో కలిసి వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి నా మీద పడ్డం కానీ కాళ్ళు పట్టుకోవడం కానీ చేయకండి. నేను బడలిపోయి ఉన్నాను. మీరు అట్లా చేస్తే గబుక్కుని నేను కింద పడే అవకాశం ఉంటుంది. దయచేసి కాళ్ళు నడుస్తున్నప్పుడు చేతులు అడ్డు పెట్టడం, దండం పెట్టడం అలాంటివి చెయ్యకుండా దారి ఇమ్మనమని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ